వెల్కమ్ బ్యాక్ టు ఈజీ బైట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ బ్రోకలీ ఆల్మండ్ సూప్. సో బ్రోకలీ ఆల్మండ్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొరియాండర్ స్టెమ్స్, ఆల్మండ్స్, ఒక రఫ్లీ 14 to 15 ఆల్మండ్స్, ఫ్రెష్ క్రీమ్, సాల్ట్ అండ్ పెప్పర్, ఒక 3-4 cloves గార్లిక్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ మన బ్రోకలీ. సో మనం బ్రోకలీని ముందుగానే వాష్ చేసుకొని దీన్ని కట్ చేసుకుందాం. స్టెమ్స్ యూస్ చేయం మనం దీంట్లో, సో ఓన్లీ టాప్ పార్ట్ ఒకటి యూస్ చేస్తాం. సో వాటిని కట్ చేసుకుందాం. సో బ్రోకలీని కట్ చేసుకునేటప్పుడు మనం మోస్ట్లీ స్టెమ్ యూస్ చేయం. స్టెమ్ అనేది యూస్ఫుల్లే, బట్ వేరే దానికి యూస్ చేస్తాం. బట్ మనం ఓన్లీ ఇప్పుడు టాప్ పార్ట్ ఒకటి తీసుకుంటాం. సో మనం ఎప్పుడైనా సూప్ కోసం వెజిటేబుల్స్ బాయిల్ చేయాలనుకుంటే నార్మల్ వాటర్లోకి అలాగే వెజిటేబుల్స్ యాడ్ చేసి బాయిల్ చేయకుండా హాట్ వాటర్లోకి, ఆల్రెడీ బాయిల్ అవుతున్న వాటర్లోకి వెజిటేబుల్ యాడ్ చేసి బాయిల్ చేస్తే వాటి కలర్ పోకోకుండా వాటి కలర్ రీటైన్ అవుతుంది అండ్ సూప్కి మంచి కలర్ వస్తుంది. సో మనం బ్రోకలీని అయితే కట్ చేసుకున్నాము, పక్కన పెట్టుకుందాం. అండ్ ఒక బౌల్లో వాటర్ హీట్ చేసుకుందాం. రఫ్లీ 750 ml to 1 liter వరకు బాయిల్ చేసుకుందాం. ఎందుకంటే ఇదే హాట్ వాటర్ని మనం బ్రోకలీని కుక్ చేయడానికి యూస్ చేస్తాం. చెప్పాను కదా హాట్ వాటర్ యూస్ చేయాలని. సో ఇంకొక ప్యాన్ తీసుకొని 2 tablespoons ఆయిల్ యాడ్ చేద్దాం. దాంట్లోకి 2 to 3 గార్లిక్ క్లోవ్స్. అండ్ యాక్చువల్లీ మనం కొరియాండర్ స్టెమ్స్ యూస్ చేస్తున్నాం, దీనికి సిలరీ యూస్ చేయొచ్చు. సో నా దగ్గర కొరియాండర్ స్టెమ్స్ ఉన్నాయి, కొరియాండర్ యూస్ చేస్తున్నాను. దీన్ని మనం ఒక 1 minute సాటే చేసుకుందాం. సాటే చేసుకున్న తర్వాత అండ్ ఒక పక్క వాటర్ బాయిల్ అవుతుంది. సో అలాగే మనం ఆల్మండ్స్ తీసుకుందాం. ఆల్మండ్స్ ఒక 15 ఆల్మండ్స్ రఫ్లీ చాప్ చేసుకుందాం. సో మనం అయితే ఆల్మండ్స్ చాప్ చేసుకుందాం. ఇప్పుడు హాట్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసి తర్వాత ఆల్మండ్స్ యాడ్ చేద్దాం. సో ఇందులోకి మనం హాట్ వాటర్ యాడ్ చేసుకుందాం. తర్వాత మనం రఫ్లీ చాప్ చేసుకున్న ఆల్మండ్స్ ఇందులోకి యాడ్ చేద్దాం. సో కొంచెం బాయిల్ అవ్వాలి. బాయిల్ అవుతున్నప్పుడు టేస్ట్కి సాల్ట్, అది మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సో వాటర్ బాయిల్ అవుతుంది. సో మనం దీంట్లోకి బ్రోకలీ యాడ్ చేసుకుందాం. బ్రోకలీ యాడ్ చేసిన తర్వాత మనము ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బ్రోకలీ సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా కుక్ అయిపోతుంది. బ్రోకలీ మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి కుక్ అయిందా లేదా, మరి ఓవర్ సాఫ్ట్ అయిపోకూడదు. తర్వాత వీటిని స్టెయిన్ చేసి మనం మిక్సర్కి వేసుకుందాం. మీ దగ్గర బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్ కూడా యూస్ చేయొచ్చు. సో బాయిల్ అవుతుంది. సో ఒకసారి మీరు నైఫ్తో చెక్ చేసుకోండి బాయిల్ అయిందా లేదా అని. ఒకసారి మీకు బాయిల్ అయింది, ఈజీగా పోక్ అవుతుంది అంటే we can turn it off.
ఇంకొక 2 minutes బాయిల్ అవ్వాలి. ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. సో మనమైతే బాయిల్ చేసుకొని వీటిని స్టెయిన్ చేసుకున్నాం. అండ్ స్టెయిన్ చేసుకున్న వాటర్ని రిటైన్ చేసుకుందాం, ఎందుకంటే మనం బ్లెండ్ చేసేటప్పుడు ఆ వాటరే యూస్ చేస్తాం. సో ఆ వాటర్ని పడేయద్దండి, దాన్ని అలాగే పెట్టుకోండి. సో మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్ యూస్ చేయండి, లేకపోతే మిక్సర్ అయినా పర్లేదు. బ్లెండ్ చేసేటప్పుడు కొద్దిగా పేస్ట్ అనేది కొద్దిగా థిక్గానే ఉండింది. కుక్ చేసేటప్పుడు తర్వాత మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకుందాం. సో మనమైతే బ్రోకలీ మిక్చర్ని మొత్తం మనం బ్లెండ్ చేసుకున్నాం. బ్లెండ్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం ఇంకా కొద్దిగా ఏదన్నా ఉన్నాయి పార్టికల్స్ అనిపిస్తే దాన్ని స్టెయిన్ చేసుకోవచ్చు. ఫుడ్ స్టెయినర్లో స్టెయిన్ చేసుకుందాం. నేను స్టెయిన్ చేసుకొని పెట్టుకున్నాను మొత్తం బ్లెండ్ చేసి. సో దీన్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. తర్వాత మీరు కుక్ చేసుకున్నప్పుడు కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం. మీకు కొంచెం థిక్గా కావాలనుకుంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు లైట్గా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకుందాం. పెప్పర్ మీ ఇష్టం వచ్చినది వాడచ్చు, లైక్ బ్లాక్ అయినా వైట్ అయినా పెప్పర్ వాడచ్చు. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం బాయిల్ అయిన తర్వాత సర్వ్ చేసేసుకుందాం. మీకు ఏదైనా కొద్దిగా రా ఫ్లేవర్ ఏదైనా అనిపిస్తుంది, ఇంకా సరిగ్గా బాయిల్ అవ్వలేదంటే ఇప్పుడు మొత్తం కంప్లీట్గా బాయిల్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ అయిపోయింది. లైట్గా కొంచెం క్రీమ్ యాడ్ చేసుకుందాం. తర్వాత సర్వింగ్ చేసేటప్పుడు కూడా యాడ్ చేసుకుందాం. సో అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వ్ చేసుకుందాం. సో మనమైతే ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం. సో మనకి ఇప్పుడు ఆల్మండ్ బ్రోకలీ సూప్ రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, ఈరోజు మనం చేసిన హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ బ్రోకలీ ఆల్మండ్ సూప్. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం చూస్తూనేనండి ఈజీ బైట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.